మా చిన్నప్పుడు ఇంజినీర్లు అంటే రోడ్లు వేయించేవాళ్ళు, ప్రాజెక్టులు కట్టించేవాళ్ళు. వాళ్ళే ఇంజినీర్ మాకు తెలిసింది. సివిల్ ఇంజినీర్లే అనమాట. తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మేము పెరిగే క్రమంలో పుట్టుకొచ్చినటువంటిది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వ్యవహారాలు స్టార్టింగ్‌లో బీఈ పూర్తయ్యి కాస్త నాలెడ్జ్ ఉంటే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు ఉద్యోగాలొచ్చేది. విదేశాల్లో గూడా ఉద్యోగాలొచ్చేసాయి. అక్కడ పరిణామ క్రమంలో కొత్త పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకున్నోళ్ళు ఇవాళ వెల్ సెటిల్డ్ అయ్యారు. పరిణామ క్రమాన్ని అప్‌గ్రేడ్ చేసుకోకుండా ఉన్నోళ్ళు అలా అలా సాగుతా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా విపరీతమైన నాలెడ్జ్ ఉన్న ఉద్యోగాలు కరువే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏఐ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఆంథ్రోపిక్ కావచ్చు, గూగుల్ జెమినీ కావచ్చు, ఇట్లా ఎవరికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు విపరీతంగా ఆఫర్ చేస్తున్నారు. మొదట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి రూ. 5,000 జీతం అన్న రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి 15,000, 25,000 జీతాలతో ఎట్లా ఉద్యోగం లభించినాయో, ఇప్పుడు ఏఐ వాళ్ళకి లక్షల్లో జీతాల ఆఫర్‌తో ఉద్యోగాలు ఇస్తున్నాయి కంపెనీలు. జస్ట్ ప్రైమరీ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇప్పుడు ఇంజినీర్లు దృష్టి పెట్టాల్సింది, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు దృష్టి పెట్టాల్సింది, ఏఐ మీద మీ ఓన్ ఇన్నోవేషన్ క్రియేట్ చేసుకోండి.